ఏపీ స్టేట్ అధ్యక్షుడు మోస అప్పలరాజు నా పేరు. ముఖ్యంగా చెప్తున్నాం, మత్స్యకారులకి ఇక్కడ దీనివల్ల డ్రగ్ వల్ల ఎంత ప్రమాదం ఉంది అన్న విషయం తెలిసి కూడా ఇవాళ వరకు చేయట్లేదు. అమ్మా అనితమ్మ గారిని మేము ఒకటే అడుగుతున్నాం, నిన్న ఈ నక్కపల్లి ఏరియాలో వచ్చి కమిటీలు వేసి ఇక్కడ మాట్లాడాలి, ప్రజాభవ సేకరణలో మీరందరూ కూడా ఈ కంపెనీల కోసం మాట్లాడి వచ్చేటట్టు చూడాలనేసి మీరు కమిటీలు వేసారమ్మా. ఈరోజు ఈ నక్కపల్లిలో ఉన్నటువంటి రాజీపేట కనపడలేదా మీకు అని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఈరోజు మత్స్యకారులు పడ్డ బాధలు ఏంటి రాజీపేటలో మీకు తెలిసి కూడా ఇక్కడ వరకు వచ్చి ఈ రాజీపేట వాళ్ళు ఎందుకు పలకరించాలని అడుగుతున్నాం. ఇదే కొనసాగితే ఎల్లుండి జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ప్రజాపై సేకరణని మేము మత్స్యకారులు అందరూ వచ్చి అడ్డుకుంటామని జాతీయ మత్స్యకార సంఘం తరపున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కనుక ఇమీడియట్లుగా ఈరోజు రేపుల్లో వచ్చి మా మత్స్యకారులకు న్యాయం చేయకపోతే ఈ హెచ్చరికని నిజం చేసి తప్పనిసరిగా ప్రజాభిప్రాయ సేకరణని మేము ఆపుతామనేసి మేము హెచ్చరిక జరుగుతుంది. కాబట్టి ముందుగా వచ్చి ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఆగకుండా మా మత్స్యకారులకు న్యాయం చేసే విధంగా మీరు రావాలని కోరుకుంటూ ఈ రాజీపేట మత్స్యకారులందరినీ కూడా న్యాయం చేయాలనేసి ఆశిస్తున్నాం.